ఇప్పుడు వెంకటకృష్ణ గారు సార్. ముఖ్యమంత్రి గారు స్పందించారు దాని మీద. ఆ, ఏమని స్పందించారు? కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు, చాలా ఉత్తమమైన చట్టం ఇది. ఈ చట్టము భూమికి గ్యారెంటీ కల్పిస్తున్నాం రైతుకు. ఉమ్, రైతు దగ్గర కనుక ఈ భూ ఆ, ఈ హక్కు చట్టం కనుక వచ్చిన తర్వాత మేమైతే పాస్ పుస్తకం ఇస్తామో ఇక అది వేరే పట్టా కాగితాలు ఏం అవసరం లేదు, అదే హక్కు. ఇంత మంచి చట్టాన్ని ఈ దుర్మార్గులు వ్యతిరేకిస్తున్నారని స్పందించాడు ఆయన. ఉమ్, కాబట్టి దే ఆర్ కమిటెడ్ అండి. ఆ, దే ఆర్ కమిటెడ్. ఎట్లయితే విశాఖపట్నం రాజధానిగా ఉంటది, నేను అక్కడే ఆ, ప్రమాణ స్వీకారం చేస్తా అని చెప్పినాడో అట్లాగే నేను హక్కు చట్టాన్ని ఖచ్చితంగా అమలు జరుపుతానని కూడా చెప్పినాడు. సో మీరు అనేదాని ప్రకారం వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ చట్టం ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాడు. చేస్తే ఏంటి చెప్పాడు సార్, పరిస్థితి, నేను చెప్పడం ఏమవుతుంది? కాదు, నేను చెప్పడం కాదు, జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. అదే 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 మీరు దాన్ని కోట్ చేస్తున్నారు, వారి మాటలు మీరు కోట్ చేస్తున్నారు. ఆ, ఆ, ఇప్పుడు ఆ అంతే, చట్టాన్ని అంతే. అమలు చేశారనుకోండి, ప్రజలకి ఎలాంటి నష్టం జరగబోతోంది? చాలా ఇబ్బందులు వస్తాయండి. ఇప్పుడు అడ్వకేట్లు అందరు మేధావులే కదా సార్. అవునవును. అడ్వకేట్లు వాళ్ళకు చట్టం చట్టం లోతుగా తెలుసు కదా. ఎందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఇదేదో రాయలసీమలో మాత్రమే కాదు, లేదా ఉత్తరాంధ్రలో లేకుంటే ఇంకో ప్రాంతం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఏ, కోర్టులు మూతపడినాయి కొంతకాలం. అవును. అందరు అడ్వకేట్లు రోడ్ల మీద కూర్చున్నారు. ప్రభుత్వానికి బుర్ర ఉంటే కాదు, బుర్ర ఎప్పుడో వదులుకున్నారులేండి. కనీసం మానవత్వం ఉన్నా, లేదా ప్రభుత్వం అనేది ఒక పనిచేసే ప్రభుత్వంగా ఉంటే చర్చలు జరపాలి కదా. ఎందుకు ఆందోళన చేస్తున్నారు? ఇంత మంచి చట్టం కదా ఇది, ఆర్గ్యూ చేయండి. లేదా మీ రెవెన్యూ సెక్రటరీ ఎవరో వాళ్ళని పిలిచి మాట్లాడిండొచ్చు కదా. చేయలేదు. హైకోర్టుకు పోతే హైకోర్టు జోక్యం చేసుకున్నది తప్ప గవర్నమెంట్ వైపు నుంచి మీరు అరవండి, గీపెట్టండి, మేమైతే ఈ చట్టం చేయడమే. డ్రోన్లు తెప్పించారు చాలా చోట్ల, విలేజెస్ లో చాలా వరకు అయిపోయినాయి సార్. అర్బన్ ఏరియాస్ తప్ప చాలా వరకు ఈ డ్రోన్ల ద్వారా ఆ కొలతలు వేశారు. నాకు సర్వేలు చెప్పింది ఏంటంటే చాలా తేడాలు వస్తున్నాయి, లేనిపోని తలకాయ నొప్పులు. వాడు 5 అడుగులు అటు ఇటు అయితేనే రైతు ఒప్పుకోడు, అట్టాడిది 20 అడుగులు 30 అడుగులు అర్ధ ఎకరా ఎకరా తేడా వస్తుంది. అర్థం కావడం లేదు మాకు అని. కాబట్టి ఇదంతా గందరగోళాన్ని దారి తీసేటువంటి చట్టం తప్ప ఇది అవసరం కూడా లేదండి. ఆంధ్ర రాష్ట్రం వరకు రైతువారి పట్టాలు ఎప్పుడో బ్రిటిష్ కాలంలో ఇచ్చారు. ఆ తర్వాత ఆర్ఎస్ఆర్లు ఉన్నాయి. ఆ తర్వాత మన దగ్గర పాస్ పుస్తకాల చట్టం బాగానే ఉన్నంతలో బాగానే అమలు జరిగింది. ఏదైనా తేడాలో లేదా ఏదైనా కంప్లైంట్స్ లేదా అన్నదమ్ములు అవి విడిపోతే కేసు టు కేసు ఉంటాయి అవి. అటువంటివి ఎన్ని కేసులు ఉంటాయి సార్ అవును అటువంటి వాళ్ళకి ఇంత చట్టం అవును అవును అవును. ఇంత కాబట్టి ఇది రైతుల ఇంట్రెస్ట్ కాదండి, ప్రభుత్వం ఇంట్రెస్ట్. ప్రభుత్వ ఇంట్రెస్ట్ తప్ప రైతుల ఇంట్రెస్ట్ ఏం లేదు. ప్రభుత్వము చాలా మంది చెప్పినట్లుగా ఏంటంటే పాస్ పుస్తకాలు ఎప్పుడైతే జగన్ బొమ్మ పెట్టి ఇస్తారో తర్వాత ఉదయం నేను ఒక టీవీ ఛానల్ చూశానండి, పేర్ని నాని. అబ్బా ఊగి మాట్లాడుతున్నాడు. మేము ఒరిజినల్ సర్టిఫికేట్ సీఎం అని చెప్తున్నారు, రిజిస్ట్రేషన్వి చంద్రబాబు నాయుడు ఎక్కడ కొనలేదా, కొనిటే ఒరిజినల్ రాలేదా అని. అరే బుద్ధి ఉంది అతనికి? మీ చట్టంలో మీరే చెప్పారు, ఇప్పుడు రిజిస్ట్రేషన్ మార్చేటువంటి చట్టంలో మీరు సచివాలయాలు పెట్టిన తర్వాత ఒరిజినల్స్ విల్ నాట్ బి గివెన్ టు ది రైట్స్. మీరే చెప్పారు, గవర్నమెంట్ చెప్పింది అది. ఈయన బుద్ధి లేకుండా మాట్లాడుతున్నాడు. మరి ఎట్లా మంత్రిగా ఉన్నాడు అతను? కాబట్టి ఒరిజినల్ పట్టా కాగితాలు మీకు రావు, ఒరిజినల్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ మీకు రావు, జిరాక్స్ మాత్రమే మీకు ఇస్తారు. మీ పాస్ పుస్తకాల్లో మీ ఫోటో ఉండదు, జగన్ గారి ఫోటో ఉంటది. ఇది చాలా సార్ రైతులకు అనుమానాలు రావడానికి. ఎందుకు మా బొమ్మ కాకుండా జగన్ బొమ్మ ఎందుకు పెట్టుకుంటున్నాడు, కాబట్టి మా ఆస్తులు మాకు తెలియకుండానే ఇది ఎక్కడికో పోతాయి అనేటువంటి ఒక భయాందోళన రైతుల తీవ్రంగా ఉంది. కాబట్టి కొత్త ప్రభుత్వం ఏర్పడి రద్దు చేయడం సరే, ఓకే, ఒక పద్ధతి. అయితే నేను చెప్పకూడదు కానీ లక్ష్మీపతి రాజా అని ఒక అడ్వకేట్ ఉన్నాడు సార్, బీజేపీ అడ్వకేట్. ఆ, ఆయన చెప్పాడు ఏ గవర్నమెంట్ వచ్చినా ఇది దాటుకోవడానికి లేదు, ఖచ్చితంగా అమలు చేయాల్సిందే. ఈ చట్టం అమలు జరగకపోతే కేంద్రం ఊరుకోదు అని చెప్తున్నాడు ఆయన. ఉన్నాడు ఒక ఆయన ఉన్నాడులే. కేంద్రం ఇంతవరకు స్పందించలేదు దాని మీద. ఏమైనప్పటికీ ఇది ఖచ్చితంగా రద్దు కావాలా. ఒకవేళ ఉండేటువంటి డిస్ప్యూట్స్ ను పరిష్కారం చేయడానికి మెకానిజం కావాలంటే చర్చించవచ్చు, శాస్త్రంలో పెట్టవచ్చు, చర్చించవచ్చు, అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకోవచ్చు. ఆ రకంగా ఉండాలి తప్ప రైతుల్లో కోట్ల సంఖ్యలో ఉండేటువంటి రైతుల్లో అనుమానాలు కలిగితే చాలండి, చట్టం ఎట్లున్నా పర్వాలేదు,
రైతులు మాత్రం ఒప్పుకోరు, ఒప్పుకుండే ప్రశ్నే ఉండదు. కాబట్టి ఈ టైటిలింగ్ యాక్ట్ మాత్రం ముందు ఆపేయాలి, ముందు ఆపేసి తర్వాత దాని మీద మాట్లాడుకోవచ్చు. ఇది ఒక అంశం సార్. రెండవది కృష్ణ గారు, నేను నిన్న ఒక డైరెక్టరేట్ కు పోయాను సార్ గుంటూరులో. డైరెక్టరేట్ పేరు చెప్పడం మంచిది కాదు. మొత్తం అక్కడ ఉండేటువంటి 100 మంది ఉద్యోగుల్లో 3 మాత్రమే ఉన్నారు. నేను అడిగాను ఏమయ్యా ఇంకా అంటే, లేదు సార్ అందరు ఊర్లోకి వెళ్ళిపోయినారు, 3 రోజులు ముందు పోయినారా. ఒక్క నిమిషం గఫూర్ గారు, ఒక్క నిమిషం. అక్కడ మీ ముగ్గురులో ఎవరి దగ్గర వేరే వాళ్ళు ఎవరో మాట్లాడుతున్నారు, కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, కొంచెం వాళ్ళకి చెప్పరా. బాబుజీ గారి దగ్గర అనుకుంటా బహుశా, కొంచెం మాట్లాడొద్దని చెప్పరా, అది రీసౌండ్. రైట్, ఎనీవే గఫూర్ గారు ప్లీజ్. ఇప్పుడు ఆ 3 మాత్రమే ఉన్నారు, మిగతా 100 మంది వెళ్ళిపోయినారు. ఎందుకు వెళ్ళిపోయినారు అని అడిగాను నేను. అడిగితే లేదు సార్ 2-3 రోజులు ముందు పోయి వాళ్ళ బంధువుల్ని వాళ్ళ కుటుంబాలని తయారు చేసుకోవడానికి కోసం పోయినారు. ఈ ఎన్నికలు మాత్రం మాకు జీవన్మరణ సమస్య ఇది అని అంటారు. అది చాలా పట్టుదల, చాలా మంచి లక్షణమే. అవును, ఆ రకంగా బాధిత ప్రజానికం అంతా కూడా ఇది జీవన్మరణ సమస్యగా కనుక తీసుకుంటే 90% పోలేని ఆక్షేపం లేదని రాష్ట్రం. ఎందుకంటే కార్మికులు మొత్తం భవన నిర్మాణ కార్మికుల పరిశ్రమ మొత్తం నష్టంలో ఉందండి. పనులు దొరకడం లేదు, ఇసుక వల్ల మొత్తం కొల్లగొట్టడం వల్ల అనేక మంది గాయపడినటువంటి హృదయాలతో ఉన్నారు. వాళ్ళ సెస్ చట్టం లేదు, వాళ్ళ సంక్షేమం లేదు, వాళ్ళందరూ రగులుతున్నటువంటి గుండెలతో ఉన్నారు. అట్లాగే స్కీమ్ వర్కర్లందరూ మీకు తెలుసు, అంగన్వాడీలు, తర్వాత ఆశాలు, మిగతా స్కీమ్ వర్కర్లందరూ, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సరే రైతులు కూడా చాలా కష్టాల్లో ఉన్నారండి. కరువు వచ్చింది, ఆదుకున్నటువంటి లేదు. అట్లాగే వరదలు వచ్చినప్పుడు కూడా ఆదుకున్నది లేదు. వరదలు దిగి చూడడానికి కూడా ఓపిక లేని ముఖ్యమంత్రిని మనం చూసాం. ఆయనకు ప్రత్యేకంగా ఒక ఫర్నిష్డ్ స్టేజ్ ఉంటే అక్కడ మాత్రమే వరదలు తిలకించినాడు ఆయన. కాబట్టి ఇప్పుడు అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకోకపోయింది, ఊర్లు కొట్టుకొని పోయినాయి, ఇంతవరకు అతి లేదు గతి లేదు. అట్లాగే అక్కడ దర్శి దగ్గర ఆ ప్రాజెక్ట్ లేచిపోయింది, గేట్ పెట్టింగ్ లేదు. కాబట్టి అన్ని తరగతుల ప్రజలు బాగా తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ నా రిక్వెస్ట్ ఏమంటే, మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఈ 2 days జీవన్మరణ సమస్యగా తీసుకోండి. ఒక మెరుగైనటువంటి విధానం కావాలి, మన జీవితాలు మారాలంటే మీ అభిప్రాయాన్ని మీరు స్పష్టంగా రేపు ఎన్నికల సందర్భంగా మీరు ప్రకటిస్తేనే సాధ్యమవుతుంది. కాబట్టి ఉద్యోగులు ఏదైతే పట్టుదల కనపడుతుందో పోస్టల్ బ్యాలెట్ లో, అది స్ఫూర్తిగా తీసుకొని మిగతా అన్ని తరగతుల ప్రజలు కనుక రంగంలోకి పోతే సార్. అట్లాగే ఇక్కడ ప్రభుత్వం వైపు నుంచి కూడా కదులుతున్నారండి. ప్రభుత్వం వైపు డబ్బులు ఇప్పుడే ధారాళంగా పెడుతున్నారు. అట్లాగే స్కీమ్ వర్కర్స్ ఇది పథకాలు తీసుకున్నటువంటి జనాలను రెచ్చగొడుతున్నారు. మేము లేకపోతే మీకు పథకాలు ఉండవు, మీకు డబ్బులు రావు చూడండి అనేసి అట్లా రెచ్చగొడుతున్నారు. అట్లాగే కొన్ని తరగతుల ప్రజల్ని చూడండి, మీ రిజర్వేషన్లు పోతే మీరు 2వ తరగతి పౌరులుగా మారబోతున్నారు, అది కూడా రెచ్చగొడుతున్నారు. ఎన్ని రెచ్చగొట్టినా కానీ బాధిత ప్రజానికం అత్యంత ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. బాగా గాయపడినటువంటి మనస్తత్వంతో ఉండేటువంటి వాళ్ళు చాలా అధికులుగా ఉన్నారు. నిరుద్యోగ సమతో సతమతం అవుతున్నటువంటి యువకులందరూ కనుక పట్టుదలతో కదిలితే, ఒక్క డిఎస్సి లేదు, ఒక్క రిక్రూట్మెంట్ లేదు, మా జీవితం ఏమిటి అనేది ఆలోచించుకున్నప్పుడు ఖచ్చితంగా మార్పు కావాలని కోరుకుంటే మాత్రం ఈ 2 రోజులు మనం అనుకుంటున్నట్టుగానే ఇప్పుడు మనం ఏ యాంగిల్లో అయితే చర్చిస్తున్నామో, ఏ వర్గాల ప్రజలు కదలాలి అనేది చర్చిస్తున్నామో అదే జరుగుతుంది. కింద బ్రేకింగ్ వస్తుంది. ఇప్పుడు అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం ఏదో ఊరు వేశారు. అక్కడ వైసీపీ వాళ్ళు వెళ్ళి డబ్బులు ఇస్తుంటే ఓటు కోసం దళితులు మాకు డబ్బులు వద్దేమో వెళ్ళిపోండి అంటే వాళ్ళని కొట్టారంట. మీరు డబ్బులు ఎందుకు తీసుకోరు అని. అంటే చైతన్యం ఆ వర్గాల నుంచే వస్తుంది అని అంటే, ఇక పైన మధ్యతరగతి లేకపోతే అర్బనైజ్డ్ ఈ ప్రాంతాల్లో ఇంకా చైతన్యం రావాలి. సో ఈ పరిస్థితి ఎలా ఉంది, ఎందుకు మధ్యతరగతి పేద ప్రజలు ఎందుకు ఎక్కువగా కదలాల్సిన అవసరం ఉంది ఓటు హక్కు విషయంలో, వాళ్ళకి ఎలాంటి నష్టం జరిగింది, ఎలాంటి భ్రమంలో పెట్టారు ఇంతకాలం, ఈ భ్రమంలోంచి వాళ్ళు బయటపడాల్సిన అవసరం ఉందా లేదా అనేది చూద్దాము సురేష్ గారు ఒక చిన్న బ్రేక్ తర్వాత.